Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై పవన్ అలకకు లోకేష్ వ్యాఖ్యలే కారణమా? జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తోంది. 2029 ఎన్నికలలో పార్టీకి అత్యధిక స్థానాలు కూటమి పొత్తులో దక్కాలంటే తమకు దక్కాల్సిన వాటా దక్కి తీరాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అప్పుడే జన సైనికుల్లో నేతల్లోనూ గూడు కట్టుకున్న అసంతృప్తి తొలగిపోతుందని జనసేనాని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఒత్తిడి తెచ్చి అయినా సరే తమకు రావాల్సిన స్థానాలు రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన అసంతృప్తిని టీడీపీ నాయకత్వానికి తెలియాలనే పవన్ కళ్యాణ్ ఈ మార్గం ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే కూటమి నుంచి విడిపోవడం కాదు, కానీ పట్టుబట్టి గెలిచే స్థానాలు సాధించుకోవాలని మాత్రం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలంగా ఉన్న ప్రతి చోట పోటీ చేయాలని జనసేన పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తుల ఫార్ములా ఇక్కడ ఉండదని, మున్సిపల్ కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనసేన తన పట్టున్న ప్రాంతాలలో ఏమాత్రం రాజీ పడకుండా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ స్పష్టం చేసింది. అయితే గెలిచే స్థానాలలో మాత్రమే పోటీ చేయాలని, అసెంబ్లీ ఎన్నికల తరహా మాదిరిగా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ సాధించి తీరాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పవన్ షణ్ముఖ వ్యూహాన్ని రూపొందించుకున్నారని, అందులో భాగంగానే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి కూడా దూరంగా ఉన్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ తన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు జనసేనలో కొంత కాకరేపాయి. 80% స్థానాలలో టీడీపీయే పోటీ చేస్తుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ జన సైనికులకు తగినన్ని స్థానాలు కేటాయించి వారికి పదవులు దక్కేలా చూడాలని, 30% పోస్టులను తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు చేలకుండా కూటమిగా పోటీ చేస్తామని, కానీ స్థానిక ఎన్నికలలో మాత్రం పార్టీ సంస్థాగత బలం ఆధారంగా పోటీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ అన్ని స్థానాల్లోనూ జనసేన సత్తా చాటాలని చూస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ కసరత్తును పవన్ వేగవంతం చేశారు. దీంతో స్థానిక సమరంలో రాజీ లేకుండా వ్యవహరించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.